అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి రిలేషన్ ఎలా ఉంది, తర్వాత ఫ్యూచర్ ఏంటి, మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఏంటి, ఇది చూద్దాము. ఓకేనా? ఎవరైతే థర్డ్ పార్టీ ఉంది అని కన్ఫామ్గా తెలుసో వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. థర్డ్ పార్టీ ఉంది అని డౌట్ ఉన్నా కొంచెం ఇది చూడొచ్చు. బట్ ఉందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటే వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు చూసి కూడా వేస్ట్ కదా. లేనిపోని డౌట్స్ వచ్చి మళ్ళా మనసు హర్ట్ అయిపోతుంది. ఓకేనా? వ్యూస్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడమని నేను చెప్పను. ఉందా లేదా అని డౌట్ ఉన్నప్పుడు ఈ వీడియో స్కిప్ చేసేయడమే మంచిది. దీనివల్ల ఒకవేళ ఉండుంటే ఇలా జరుగుతుందేమో అన్న డౌట్స్ పెట్టుకొని మీ మనసు పాడు చేసుకొని మీ పర్సన్ మీద లేనిపోని డౌట్స్ పెట్టుకొని కోపం తెచ్చుకొని ఇలాంటివన్నీ చేయడం మళ్ళా అది కొత్త ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఉంది అని తెలిస్తే మీకు కన్ఫామ్గా ఇది కంటిన్యూ చేయండి. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నాకు ఒక బూస్ట్లా వస్తుంది. నేను ఇంకా రోజు మంచి మంచి కంటెంట్తో మీకు వీడియోస్ చేస్తాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండి, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి, ఫ్రీ రీడింగ్ చేసుకుందాము. ఓకేనా? సో కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాను. నీ ఎనర్జీ ఎప్పుడూ కూడా చాలా డల్ ఉంటుంది. చాలా చాలా డల్ ఉంటున్నారు, ఎమోషనల్గా ఉంటున్నారు. గుండెల్లో ఏదైనా బాధ ఉంది అంటే అది రిలీజ్ చేసేయండి ప్లీజ్. ఓకే ప్లీజ్. అది ఎందుకంటే అది మంచిది కాదు. మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మనసు డిస్టర్బ్ అయిపోతుంది. సో ప్లీజ్ గుండెల్లో బాధ ఏదైనా ఉంటే రిలీజ్ చేసేయండి. టెంపుల్కి వెళ్ళండి. మీరు ఏదైతే దేవుడిని పూజిస్తారో ఆ దేవుడికి ప్రే చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే? చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివంతా చూస్తుంటే. ఏం చేస్తాము, సిచ్యువేషన్స్ అట్లా అయిపోయాయి. ఓకే ఓకే ఇంకా అవసరమైతే కార్డ్స్ తీద్దాము. ఓకే, సో ఇక్కడ కార్డ్స్ స్ప్రెడ్ చేశాక ఒకటి ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీతో చాలా మంచి రిలేషన్ ఉండేదండి. ఒకప్పుడు వీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఫీల్ అయ్యారన్నమాట. ఎలా అంటే ఎమోషనల్ బాండింగ్ ఉంది ఒకప్పుడు. బట్ వీరికి కొత్తగా పరిచయం అవడం కాదు, చాలా కాలం నుంచే వీరికి పరిచయం ఉంది. ఓకే, రీసెంట్ కనెక్షన్ అయితే కాదు. బట్ స్టార్టింగ్లో వీరికి జస్ట్ పరిచయం చాలా నార్మల్గా మాత్రమే ఉంది. బట్ తర్వాత వీరికి రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. అది కాస్త ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్నమాట. ఎప్పుడైతే థర్డ్ పార్టీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో అప్పటి నుండి మీ విషయంలో ఈ పర్సన్ చేంజ్ అయ్యారు. మీరు ఏం చేసినా నచ్చని పరిస్థితి, ప్రతి విషయాన్ని క్రిటిసైజ్ చేయడం, విసుక్కోవడం, కేర్లెస్గా ఉండడం ఇలా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా చాలా బయాస్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఇలాంటి పరిస్థితులు చూసి షాక్ అయిపోయారు. మీకు చాలా షాకింగ్ సిచ్యువేషన్ అయ్యింది ఇది. ఎందుకు ఈ పర్సన్ నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారో అని మీకు కన్ఫ్యూజన్, షాకింగ్ అన్నమాట. మీకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. థర్డ్ పార్టీ వచ్చాక మీ దగ్గర వారి బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చాక వీరి కనెక్షన్ కొంచెం మీకంటే స్ట్రాంగ్ ఉండడం వల్ల వీరు మీ విషయంలో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. థర్డ్ పార్టీకి ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీతోనేమో అగ్రెసివ్గా బిహేవ్ చేసేవారు, థర్డ్ పార్టీకి ప్రియారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. వారికే ప్రియారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు.
క్లియర్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఎంతో జెన్యూన్‌గా ఉన్నారండి. నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే తెలుస్తుంది. బట్ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ అట్రాక్ట్ అవ్వడం వల్ల వారే కరెక్ట్ అనిపిచ్చారు. మీ విషయంలో మాత్రం చాలా అన్‌ఫెయిర్‌గా బిహేవ్ చేశారు. ఎలా అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ వస్తే మీరు చేసేది, మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా రాంగ్ అనడం మొదలుపెట్టారు. మీరు కరెక్ట్‌గా ఉన్నా కూడా మీరు మిమ్మల్ని కరెక్ట్ అని ఒప్పుకోలేకపోయారు. వారి మనసు మీరు కరెక్ట్ అని అనడానికి అంగీకరించలేదు. బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు వీరికి థర్డ్ పార్టీ మధ్య రిలేషన్ పెద్దగా ఏం లేదండి. వీరి మధ్య ఇప్పుడు వీరిద్దరి మధ్య సిచ్యువేషన్స్ అంతగా బెటర్ ఏమీ లేవు. వీరిద్దరికీ ఇప్పుడు అసలు ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అన్నమాట. ప్రెజెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అంతే. బట్ వీరిద్దరికీ ఫ్యూచర్ అనేది కనిపించడం లేదు. వీరిద్దరికీ ఈ రిలేషన్ ఒక ఛాలెంజింగ్‌గా ఉందండి. వారికి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు ఫ్యూచర్‌లో ఇలానే హ్యాపీగా ఉంటాం అని. కానీ రిలేషన్ అయితే ఉంది. కలిసి ఉండడం గానీ, తిరగడం గానీ, తినడం గానీ అన్నీ జరుగుతున్నాయి. కానీ వీరిద్దరికీ కూడా ఒక క్వెషన్ మార్క్‌లో ఉంది ఈ రిలేషన్. వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా లేరు. ఈ పర్సన్‌కి గానీ, థర్డ్ పార్టీకి గానీ హోప్స్ లేవు ఈ ఈ రిలేషన్ మీద. ఫ్యూచర్ లేదు, ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వదని తెలిసి కూడా జస్ట్ కంటిన్యూ అవుతున్నారు అంతే. ప్రెజెంట్ ఇక్కడ ఈ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడం కానీ ఎఫెక్షన్ పెరగడం కానీ లేదు క్లియర్గా. జస్ట్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్నారు అంతే. బట్ రేపు అనేది ఏంటో వీరికి కూడా తెలియదు ఈ రిలేషన్లో. ఫైనల్గా వీరిద్దరి సిచ్యువేషన్ ఎలా వచ్చింది అంటే ఒకరికొకరు లిమిట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకరి విషయంలో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి బిహేవ్ చేయడం లాంటిది తగ్గింది. ఎందుకంటే ఈ రిలేషన్లో ఇప్పుడు వీరికి కూడా క్లారిటీ లేదు. దానివల్లనే కంట్రోల్గా ఉంటున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా వీరు స్టాండ్ తీసుకోవడం కూడా మానేశారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. వీరికి రిలేషన్స్లో హోప్ అనేదే లేదు అసలు. బట్ ట్రై చేస్తే బెటర్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ క్లియర్గా వీరికి తెలుసు ఈ రిలేషన్ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఎండ్ అవుతుంది అని వీరికి క్లియర్గా తెలుసండి. బట్ వింత ఏంటంటే ఈ రిలేషన్ కరెక్ట్ కాదు అసలు కదా. ఈ రిలేషనే కరెక్ట్ కాదు, థర్డ్ పార్టీ రిలేషన్ కదా. అటు వాళ్ళ రిలేషన్ కరెక్ట్ లేదు, ఇటు ఈ పర్సన్ రిలేషన్ కరెక్ట్ లేదు. వాళ్ళని వదులుకున్నారు, వీరు మిమ్మల్ని వదులుకొని వెళ్ళారు. సో ఈ రిలేషనే కరెక్ట్ కాదు. కానీ ఈ రిలేషన్ ఏమవుతుందో అని భయం మాత్రం వీళ్ళకుంది. వీరికి ఎండింగ్స్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి కానీ థర్డ్ పార్టీకి కానీ ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అన్నీ వదిలేసి ఈ రిలేషన్ స్టార్ట్ చేశారన్నమాట. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ని వారు గంగలో వదిలేసి మధ్యలో నడి రోడ్డు మీద వదిలేయడం అంటారు కదా, అలా వదిలేసి మరీ ఈ రిలేషన్ స్టార్ట్ చేసేసారు. సారీ. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీరికి కొంచెం కష్టమైంది, కేవలం ఈ రిలేషన్ వల్ల అన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి రిలేషన్స్లో కంటిన్యూ అవ్వడం కూడా చాలా కష్టం అండి. లాంగ్ లాస్టింగ్ అనేది అస్సలు ఉండదు, పర్మనెంటే కాదు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి రిలేషన్స్కి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఈ విషయం వీరిద్దరికీ తెలియకపోవచ్చు, కానీ డౌట్గానే ఉన్నారు. ఒక పాయింట్కి వచ్చాక వీరు రియలైజ్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే మాట్లాడుకుంటున్నారు, కలిసి ఉన్నారు, మీట్ అవుతున్నారు, జరుగుతుంది. బట్ వీరు ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒకరు ఎట్లా చెప్పాలంటే ఇక్కడ వీరికి అటాచ్మెంట్ అనేది తగ్గిపోయిందండి ఇద్దరిలో. ఎఫెక్షన్ బాండింగ్ అనేది స్టార్టింగ్ ఉంది కదా, ఇప్పుడు అటాచ్మెంట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఒకరి ప్రెజెన్స్ ఒకరికి ఇచ్చుకోవడం వాంటెడ్గా తగ్గించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వదు. సో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. అది వాళ్ళకు కూడా ఇష్టం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న భయం వాళ్ళలో చాలానే ఉంది. కానీ సారీ కెమెరా కదా, ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుందో అనే భయం వాళ్ళలో చాలానే ఉంది. కానీ ఇంత జరుగుతున్నా వీరిద్దరూ కూడా ఈ రిలేషన్ కంటిన్యూ అయితే బాగుండు అనే ఆలోచిస్తున్నారు. బట్ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వడం అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లేదండి.
వారికి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంది ఈ రిలేషన్. అందుకే వారికి క్లియర్గా తెలుసు ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వదని. సరే ఈరోజు బాగున్నాం కదా, రేపు సంగతి రేపు చూద్దాం అని అలా అంటుపెట్టుకుని ఉన్నారు అంతే. బట్ వీరిద్దరికీ ఉన్న పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏది కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు. అసలు హార్ట్ఫుల్గా లేరు. ఏ విషయంలో కూడా వీళ్ళిద్దరు ఒకరికొకరు ఒకరికొకరు హార్ట్ఫుల్గా లేరు. ఒకటండి, ఈ థర్డ్ పార్టీ గురించి మీరు థింక్ చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ మీకు సపోర్ట్గా ఉన్నట్టే నాకు ఈ కార్డ్స్లో కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? బట్ ఇక్కడ మీరు ఈ థర్డ్ పార్టీ వల్ల మానసికంగా నరకం చూశారు. మెంటల్గా చాలా స్ట్రెస్, భయంకరమైన బాధ అనుభవించారు. నాకు కనిపిస్తుంది క్లియర్గా. సో నాకు ఆ ఎనర్జీ వస్తుంది. బట్ వద్దు, ఇది కంటిన్యూ అయ్యే రిలేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కనెక్షన్ ఎండింగ్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, బట్ అది హ్యాపీ ఎండింగ్ కాదు, డిజాస్టర్గా ఎండ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలండి, వీళ్ళు మాత్రం ఈ రిలేషన్ని ఇష్టంతో ఎండ్ చేసుకోవడం లేదు, చాలా కష్టంగానే ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. వీరి రెస్పాన్సిబిలిటీస్ వల్ల వీరి మధ్య తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో కష్టంగా విడిపోవాల్సిన పరిస్థితి వీరిది సూన్. సో ఇది మీకు ఫేవర్గా ఉంటుంది, మీకు ఇది చాలా మంచిదండి. మీకు మంచిదని ఎందుకు అంటున్నా అంటే, ఈ రిలేషన్లో మీరు ట్రాప్ అయినట్టుగా ఫీల్ అయ్యారు. మీరు అలా ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా, ట్రాప్ అయిపోయాము, వదులుకోలేము, కంటిన్యూ అవ్వలేము అని. ఏం చేయలేక గుండెల్లో బాధ అంతా నింపుకొని తప్పక అడ్జస్ట్ అవుతున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ చాలా వరకు మీరు కంట్రోల్ చేయొచ్చు, మీకు ఆ ఎనర్జీ ఉంది. బట్ మీరు ప్రయత్నం చేయలేదు ఇక్కడ. మీరు ఈ థర్డ్ పార్టీని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారు, బట్ మీరు ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీరు చాలా అప్సెట్లో ఉన్నారు. సో ఆ బాధలో ఏంటంటే వదిలేశారు, ఇంకా నన్ను మోసం చేశారు కదా అని వదిలేశారు. మీరు కొంచెం ట్రై చేసుంటే ఇంత దూరం ఖచ్చితంగా వచ్చేది కాదు. ఎప్పుడైతే ఈ ఈ మ్యాటర్ తెలిసిందో మీకు, అప్పుడే మీరు ఈ పర్సన్ మీద, ఈ రిలేషన్ మీద విరక్తి పెట్టుకొని లిటరలీ ఎంతో నమ్మాను, ఎంతో చేశాను, అందరినీ దూరం చేసేసుకున్నాను, ఈ పర్సన్ కోసం ఎన్నో అడ్జస్ట్ అయ్యాను, ఎన్నెన్నో కాంప్రమైజ్ అయ్యాను, కానీ ఈరోజు అంతగా లవ్ ఇచ్చిన నాకు ఇలా చేశారు అని మీ గుండెల్లో బాధ. ప్రజెంట్ మీరు మీ లైఫ్లో మీరు కంటిన్యూ అవుతున్నారు అంతే. ఈ రిలేషన్ ఎలా ఉంటుంది, థర్డ్ పార్టీ పోతుందా లేదా, ఈ పర్సన్ వస్తారా లేదా, ఇదే మీ ఆలోచనలు పాపం. బట్ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. మీ పర్సన్స్కి అర్థమవుద్ది ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వారు కాని వాళ్ళు. సూన్ అన్నీ క్లియర్ అవుతాయండి. కానీ ఈ విషయంలో మీరు అంతగా ఫోకస్ చేయొద్దు. మీకు సైన్ కనిపిస్తుంది, అంటే యూనివర్స్ చెప్తున్నారు, ఖచ్చితంగా మీకు సైన్ కనిపిస్తుంది. ఓకే, యూనివర్స్ చెప్తున్నారు, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, మెంటల్ పీస్ తీసుకోండి. ఈ విషయాన్ని అంటే మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ ఈ విషయంలో మీరు ఫోకస్ చెయ్యొద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఫోకస్ చేయాల్సిన టైంలో చేయలేదు మీరు. అప్పుడు చేసుంటే ఈ రిలేషన్ ఇంత దూరం వచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఫోకస్ చేయకూడదు. ఓకేనా? యూనివర్స్ మీకు ఒక సైన్ ఇస్తారు. సో మీరు డైలీ రొటీన్లో మీరు కంటిన్యూ అవ్వండి. సిచ్యువేషన్ బెటర్ అవుతాయి అనే హోప్తో ఉండండి, ఎందుకంటే ఖచ్చితంగా బెటర్ అవుతాయి. బట్ మీకు ఎక్కువ థింక్ చెయ్యొద్దు ఈ విషయంలో. ఓకేనా? అలా ఉంటే మీ బాధ వారికి పాజిటివ్ ఎనర్జీ అయిపోతుందండి. నేను లైవ్లో కూడా చూస్తున్నాను చాలామందిని, పర్సనల్ రీడింగ్లో కూడా నేను చూస్తూ ఉంటున్నాను. రోజు పర్సనల్ రీడింగ్లో లైవ్లో చూస్తున్నాం. ఎప్పుడైనా మన పర్సన్ కోసం మనం ఎంతగా థింక్ చేసి బాధపడతామో అది వారికి పాజిటివ్ ఎనర్జీ అవుతుంది. మీ గురించి ఆలోచనలు రావు, మీరు బాధపడుతూనే ఉంటారు. అండ్ మీకు జరగాల్సిన జస్టిస్ అనేది దూరం అయిపోతుంది, అది చాలా దూరం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అన్నమాట. సో మీరు పాజిటివ్గా ఉండండి. మీ పర్సన్ ఆలోచనల్ని పక్కన పెట్టేయండి, వదిలేయమని చెప్పట్లా, పక్కన పెట్టండి.
కొన్నాళ్ళు హోల్డ్ చేసి ఉంచండి. పాజిటివ్‌గా ఉండండి. మీ కెరియర్‌లో మీ ఫ్యామిలీ అంటే మీకంటూ పిల్లలు లేదంటే అన్‌మ్యారీడ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా! వాటిలో కంటిన్యూ అవ్వండి కొన్నాళ్ళు. ఓకేనా? మీ మీ ఎనర్జీని వారికివ్వద్దు. అస్సలివ్వద్దు. సో, దానివల్ల ఇంకా లేట్ అయిపోతుందన్నమాట. అంటే కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసేయండి అని చెప్పట్లా. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ పర్సన్‌తో మెయింటైన్ చేయండి. కాంటాక్ట్‌లో ఉంటే కాంటాక్ట్ గానీ, నో కాంటాక్ట్‌లో ఉంటే మీ ఆలోచనలు గానీ. ఎక్కువ మీ ప్రెజెన్స్ అనేది ఇవ్వద్దు. ఇంకోటేంటంటే, మీ పర్సన్‌కి కొంచెం మంచి చెడి చెప్దాము, అలా అయినా వారికి అర్థమవుతుంది. తన బాధ్యత తెలుస్తుంది. తన బాధ్యత సారీ. తన బాధ్యత తెలుస్తుంది. అర్థం చేసుకుంటారు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు. ఓకేనా? మోరోవర్ మీరలా ట్రై చేస్తే ఇది కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. అక్కడ థర్డ్ పార్టీ స్ట్రాంగ్ అయిపోతుందంట. స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీని వదులుకోవడం ఇష్టం లేదు. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రావాల్సిన పరిస్థితి. సో, ఆ ఎఫెక్ట్ ఈ పర్సన్ కొన్నాళ్ళు మీ పర్సన్ మీద ఉంటుందన్నమాట. సో, మీరు మళ్ళా ఈ పర్సన్‌తో ఏదైనా డిస్కషన్ గానీ, ఆర్గ్యుమెంట్ గానీ చేస్తే సిట్యుయేషన్స్ చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోతాయి. ఎలా అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదులుకున్న బాధ ఏదైతే ఉందో, ఈ థర్డ్ పార్టీని ఇష్టం లేకుండా వదులుకుంటున్నారు కదా! సో, ఆ బాధ ఏదైతే ఉందో అది మీ మీద అగ్రెసివ్‌గా అయిపోతుంది. సో, కొన్నాళ్ళు ఈ పర్సన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది. ఇన్వాల్వ్ అయితే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. ఇది మీకే నష్టం. సో, కొన్నాళ్ళు పేషెన్స్‌తో ఉండండి. సాయం కోసం వెయిట్ చేయండి. మీరు ఎదురు చూస్తూ ఉండండి. యూనివర్స్ నుంచి ఒక సైన్ వస్తుంది ఖచ్చితంగా. దానికోసం ఎదురు చూడండి. మీకొక పర్టిక్యులర్ సైన్ కనిపిస్తుంది. అప్పుడు తగ్గేదిలే అన్నట్టు ఉండండి. అంతే. ఓకేనా? మీ స్టంట్స్ ఏవైతే ఉందో అప్పుడు స్టార్ట్ చేయండి. మీ ప్రెజెన్స్ అప్పుడు స్టార్ట్ చేయండి. మీకేదైతే కోపం ఉందో అప్పుడు ఓపెన్ అవ్వండి. ఓకేనా? ఫైనల్లీ మీకొకటే చెప్తా అండి. మీరు ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయినట్టుగా ఫీల్ అయ్యారు. బట్ ట్రాప్ అయ్యింది మీరు కాదు. ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ట్రాప్ అయ్యారు. థర్డ్ పార్టీ ఈ పర్సన్ దగ్గర ట్రాప్ అయ్యారు. సిట్యుయేషన్స్ జస్ట్ మీ చేతిలో కంట్రోల్ తప్పింది అంతే మీ వరకు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా! సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయగలిగితే స్టార్టింగ్‌లోనే చేయాలి. ఎందుకంటే మీకు ఆ స్టామినా ఉంది, ఆ శక్తి ఉంది, ఆ తెలివి కూడా మీకు ఉంది, ఆ మెచ్యూరిటీ కూడా ఉంది మీకు. బట్ మీరప్పుడు పట్టించుకోల. ఏదైతే ఆ బాధ ఉందో, ఆ బాధలో ఉండిపోయి ఇది వదిలేశారు. సో, జస్ట్ ఈ సిట్యుయేషన్స్ అనేది మీ చేతిలో నుంచి కంట్రోల్ తప్పింది అంతే. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఈ కనెక్షన్ అంటే థర్డ్ పార్టీ కనెక్షన్ అన్నమాట. ఎండ్ అవ్వాల్సిందే. మీరు అనుకున్న ప్రెజెంట్ ఇలానే ఉంటుంది. మన పర్సన్ రావాలి అని అనుకున్నా, అనుకోకపోయినా ప్రెజెంట్ అయితే ఇలానే ఉంటుందండి. అనుకోకపోయినా ఇలానే ఉంటుంది. సో, మీరు మన పర్సన్ చేంజ్ చెయ్యాలని ప్రయత్నం చేసినా ఇప్పుడు, ప్రయత్నం చేయకపోయినా జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ప్రెజెంట్ అయితే థర్డ్ పార్టీలోనే ఉన్నారు. ఉన్నానంటే ఉన్నాను, ఎందుకో ఉన్నాను అన్నట్టుగానే ఉన్నారు. సో, జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. సో, మీరనేది ఈ విషయంలో ఫోకస్ చెయ్యొద్దు. ఓకేనా? స్ట్రెస్ తీసుకోవద్దు. అది మీకే నష్టం. ఈ థర్డ్ పార్టీ రిలేషన్ మీ పర్సన్‌ని ట్రాప్ చేయాలనే ట్రై చేస్తున్నారు. బట్ మీరు యూనివర్స్ ఇచ్చే సైన్ కోసం వెయిట్ చేయండి అంతే. సో, ఈ సైన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాక మీకు కూడా కొంచెం కొంచెం క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలో కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అన్నీ టర్న్ అవుతాయి. మీ వాల్యూ తెలుస్తుంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధకి రిజల్ట్ వస్తుంది. అది కూడా పాజిటివ్‌గా. సో, కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. బట్ ఒకటండి, చేయాల్సిన టైంలో మీరు ప్రయత్నం చేయలేదు. సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో ఫోకస్ చేయొద్దు. మీ డైలీ లైఫ్‌లో కంటిన్యూ అయిపోండి. లేదు అంటే ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ కనిపిస్తున్నారు చూసారా? సిట్యుయేషన్ అలా అయిపోతుంది. ఎందుకంటే
మీ పర్సన్ ఇప్పుడు కొంచెం హర్టింగ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీని వదులుకోవడం ఇష్టం లేదు. బట్ సిచ్యువేషన్స్ ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండడం వల్ల థర్డ్ పార్టీని వదులుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ వీరిద్దరికీ కూడా, ఏంటి, థర్డ్ పార్టీకి, మీ పర్సన్కి. సో అది కష్టంగా వీళ్ళు ఒకరినొకరు వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కొంచెం చాలా స్ట్రెస్లో ఉంటారు కదా. ఈ టైంలో మీ పర్సన్ మీరు డిస్టర్బ్ చెయ్యొద్దు. ఓకే, అలానే సపోర్ట్ చేయమని నేను చెప్పడం లేదు, డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎప్పుడైతే థర్డ్ పార్టీ వెళ్ళిపోతారో అప్పుడు మీ వాల్యూ మీ పర్సన్కి తెలుస్తుంది. ఆయన వారు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అప్పుడు మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అప్పుడు మీ మీ స్టన్స్ అనేది మీరు స్టార్ట్ చేయండి. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి, తగ్గండి, ఏమి కంట్రోల్గా ఉండండి. నేనేం చెప్పను. మీరు ఏదైనా అంటే గొడవ పడొద్దు. ఓకే, ఏదైనా సరే గొడవ పడితే ఆ రిలేషన్ ముందుకు వెళ్ళదు కదా. సో మీకు ఈ రిలేషన్ ఎలా కావాలి అనేది మీ పర్సన్తో డిస్కస్ చేయండి. ఇలా ఉందామని చెప్పండి, ఇలా కంటిన్యూ చేద్దాము, ఇలా హ్యాపీ లైఫ్ ఉందామని చెప్పి డిస్కషన్ చేసుకోండి. ఓకే, అప్పుడు బాగుంటుంది. సో మీకు యూనివర్స్ ఇచ్చే సైన్ కోసం మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మంచి హ్యాపీ లైఫ్ వస్తుంది. ఈ పర్సన్తో యూనివర్స్ మీకు ఖచ్చితంగా మంచి హ్యాపీ లైఫ్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఈ కనెక్షన్ అనేది ఎండింగ్ పొజిషన్లో ఉంది. చాలా డిస్టెన్స్ పెరిగింది వీళ్ళిద్దరి మధ్య. పాపం, అంటే పాపం అంటున్నాను కాదు, వీళ్ళిద్దరికీ ఉంది, డిస్టెన్స్ పెరిగిపోయింది. కలిసి ఉంటున్నారు, వదులుకోలేక కలిసి ఉంటున్నారు అంతే. సో ఎప్పటికైనా సరే ఇలాంటి నెగిటివ్ కనెక్షన్ అనేది ఎప్పటికైనా విడిపోవాల్సిందేనండి, కంటిన్యూ అవ్వద్దు. ఓకేనా. సో మీరు కొంచెం ధైర్యంగా పేషెన్స్తో ఉండండి. సో ఇంకొంచెం కార్డ్స్ తీయాలనిపిస్తుంది. చూద్దామా. మీరు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ప్లీజ్ అలా ఉండొద్దు. ఓకేనా. ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కూడా డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు ఏదైతే కోరుకున్నారో అది తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా. ఇది డెత్ కార్డ్, రీబర్త్ అవుతుంది ఈ సిచ్యువేషన్లో. మీరు పాస్ట్లో మీ పర్సన్తో ఎంత హ్యాపీగా ఉన్నారో అంత రీబర్త్ అయిపోతుంది. ఓకే, రీబర్త్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చచ్చిపోతుంది, కొత్త లైఫ్ వస్తుంది, న్యూ బిగినింగ్స్ వస్తాయి, మంచి లైఫ్ అయితే వస్తుంది. సో మీ పర్సన్ మాత్రం కొంచెం ఈగోలో ఉన్నారు, అది కూడా దిగిపోతుంది. సారీ, కొంచెం ఏంటంటే నాకు ఎనర్జీ అట్లా కనిపిస్తుంది అన్నమాట పర్సన్ది. సో అందుకే నేను ఇంత ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి, డోంట్ వరీ. ఎవరైనా కన్సీవ్ కోసం ట్రై చేస్తున్నా ఆ ఛాన్సెస్ కూడా, మీకు గుడ్ న్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. సో ప్లీజ్ మీరు మాత్రం స్ట్రెస్తో ఉండద్దు ప్లీజ్. అది మీకు చాలా బరువు పెరుగుతుంది. బరువు అంటే వెయిట్, బాడీ వెయిట్ కాదు, మనసు బరువు అయిపోతుంది. ఓకేనా. మీ గుండెల్లో బాధనంతా దించేసుకోండి. మీరు ఏ దేవుడినైతే ప్రే చేస్తారో ఆ దేవుడికి నమస్కారం చేసుకోండి, ఆ దేవుడిని విష్ చేయండి. ఓకేనా. యూనివర్స్ని విష్ చేయండి. ఓకే. సో ఈరోజు అఫర్మేషన్ ఏంటి అంటే, న్యూ బిగినింగ్స్ కావాలి కదా మనకి. ఇది మ్యారీడ్ అని వాళ్ళు మాత్రమే కాదు, అన్మ్యారీడ్, మ్యారీడ్ ఎవరైనా ఇది వర్తిస్తుందండి థర్డ్ పార్టీ అంటే. ఓకేనా. అన్మ్యారీడ్, మ్యారీడ్ బోత్ ఇద్దరు చూడొచ్చు, ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే. సో మీకు న్యూ బిగినింగ్స్ కావాలి మీ పర్సన్ నుంచి. కాబట్టి 11/11 అక్లామ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి కమెంట్ చేసి దీన్ని అఫర్మ్ చేసుకోండి. ఓకే, 11/11 అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కమెంట్లో. ఓకేనా. ఇది మీకు న్యూ బిగినింగ్స్ని ఇస్తుంది 11/11 అనేది. చాలామందికి తెలిసే ఉంటుంది 11/11 సైన్. సో చాలామంది ఏంజల్స్ సైన్ నెంబర్స్ గురించి అడుగుతున్నారు. సో నేను చేస్తా అండి. సో 11/11 అంటే న్యూ బిగినింగ్స్ కదా. సో మర్చిపోద్దు కమెంట్ చేయడం 11/11 అక్లామ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఓకే, 11/11ని తలుచుకోండి మనసులో. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా 11/11 అనేది కనిపిస్తే విష్ చేసుకోండి. ఓకేనా. సో మనసులో 11/11 అనేది తలుచుకుంటూ ఉండండి, చాలా మంచిగా ఉంటుంది.
సో మీకు మంచి ఫ్యూచర్ ఉందండి ఖచ్చితంగా. చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి లాస్ట్‌లో. సో ఒకసారి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము. ఏంజెల్స్ ఏం చెప్తున్నారో మీకు థర్డ్ పార్టీకి మధ్య. యెస్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. సో కొన్నాళ్ళు కామ్గా ఉండండి, మెడిటేషన్ చేసుకోండి. ఓకే, ఎలా చేయాలి ఏంటి అనేది మెడిటేషన్లో మీకు ఈ ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా మీకు మీ ఇంట్యూషన్కి తెలుస్తుందన్నమాట ఖచ్చితంగా. ఓకేనా? ఫర్గివ్‌నెస్, మీ పర్సన్ మీద ఏదైనా కోపం ఉన్నట్టయితే ఓకే, ఫస్ట్ కొంచెం గట్టిగా అడగడం అట్లా చేసినా కూడా మర్చిపోవడం, క్షమించి వాళ్ళని ఓకేనా, వాళ్ళని రిసీవ్ చేసుకోండి. ఇదిగో మళ్ళీ ఏంజెల్స్ అదే చెప్తున్నారు, కాంప్రమైజ్ అవ్వండి ఈ సిచ్యువేషన్లో. ఓకే, ఇంకో కార్డు తీద్దామా? ఓకే, నో నీడ్ టు వర్రీ. వావ్, ఏంజెల్స్ చాలా బాగా ఆన్సర్ చెప్తున్నారు అసలు. థ్యాంక్ యూ ఏంజెల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను నో నీడ్ టు వర్రీ అండి, కాంప్రమైజ్ అవ్వండి, మీ పర్సన్ని ఫర్గివ్ చేసేయండి. సో అండ్ ప్రజెంట్ మీ పర్సన్ వచ్చే వరకు, సిచ్యువేషన్స్ బాగయ్యే వరకు మెడిటేషన్ చేయండి. ఓకేనా? సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 11 అని మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ రీడింగ్ మీకు ఏమనిపించింది అని ఒపీనియన్ కూడా నాకు చెప్పండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ టారో క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. 1 మంత్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే వాట్సాప్కి చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఇచ్చాను. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సో మీ ఒపీనియన్ మాత్రం చెప్పడం మర్చిపోవద్దు, కమెంట్ చేయండి ప్లీజ్. ఇది నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మీరు నాకు మీ ఒపీనియన్ చెప్తే నేను ఏదైనా చేంజ్ చేయాలి అంటే చేంజెస్ చేసుకుంటాను. ఓకేనా? సో నన్ను అందరూ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా 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 థ్యాంక్స్ అండి. సో అలాగే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? బాయ్.